హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందు మంచి వీడియోతో వచ్చాను. మా ఫ్యామిలీతో ఆనందంగా గడపడానికి ఒక టూర్ అయితే ప్లాన్ చేసాం. అది ఎక్కడ అనుకుంటున్నారా? అది బల్డా, అది ఒరిస్సాలో ఉంది. మా అరకువేల్ నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక 50 కిలోమీటర్ ఉండొచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. మరి అంత కష్టపడి తీస్తున్నాను. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసి అలా వదిలేకండి. మరి ఎంతో కష్టపడి తీస్తున్నాను, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి సరే అయితే ఇంకా బయలుదేరుతాము. మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు బయలుదేరి. ఫ్రెండ్స్, మేము ముందుగానైతే వంట ప్రిపేర్ చేసుకున్నాం. బల్డా కొండపైన వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదని చికెన్ బిర్యానీ కూడా వండుతున్నాము. బల్డా కొండపైన వెళ్ళినప్పుడు వర్షం వస్తే ఇబ్బంది పడిపోవచ్చని మరి ముందుగానే వండేసుకుంటున్నాం. అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని మరి అన్నీ తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా బిర్యానీ చికెన్ వండుతున్నాం ఇంకా తీసుకెళ్ళడానికి అక్కడ. ఫ్రెండ్స్, ఈ బంగు ఇదైతే చికెను బంగు కాలుద్దామని స్పాట్లో ఈ బంగు కూడా కోసి తెచ్చాము. స్పాట్లో కాల్చుకొని తిందామని బండకొండ పైన అన్నీ రెడీ చేస్తున్నాం. మరి ఎలా ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మరి. ఇదే ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సాకి మధ్యలో ఉన్న బోర్డర్ అయితే దాటబోతున్నాం. చూడండి, వెల్కమ్ టు ఒరిస్సా అని ఉంది. మొత్తానికి అయితే బోర్డర్ దాటిన తర్వాత చట్వా అనే ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఆ చట్వా ఊరిలో గుడి అయితే ఉంటుంది, చాలా పవర్ఫుల్ అనమాట. దర్శించుకుందామని లోపల వెళ్ళాము. లోపల వెళ్తే మందు మానడానికి అయితే ఇద్దరు వచ్చి ఉండేరు ఫ్రెండ్స్ అక్కడ. ఇక్కడ మందు ఎక్కువ మానుతారు. అది చూడండి ఫ్రెండ్స్, కర్పూరం తినిపిస్తున్నారు గురుగారు. అది తినిన తర్వాత మళ్ళీ సాయంత్రం నుండి అయితే మందు తాగకూడదు. తాగారనుకో వాళ్ళ పని అయిపోయినట్టే, వాంతులు అలా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తినిపిస్తున్నారు ఇద్దరికి కూడా కర్పూరం. ओम ज्योति ज्योति माँ ज्योति सूर्योदय माँ चक्र माँ बरी भी राति के दिवस का चिंता करी आज ओम ने एक रिखाइसी बोले फांसा दे गले ठंड बाटे ए रकम से अग्नि बारे के रखत बांधी मरण मत ఫ్రెండ్స్, దర్శించుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మహా అయితే ఒక 30 లేకపోతే 25 km ఉంటుంది. మొత్తానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సరే అయితే చూసి ఆనందించుకోండి. ఎలా పోతున్నాం.
ఉంటుందండి అది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొండపైన వస్తాం ఫ్రెండ్స్, బల్డా గుహ దగ్గర. ఇదిగో గుహ ఇదే, పైన ఎక్కి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వెళ్ళబోతున్నాను మరి గుహ లోపల ఎలా ఉంటుందో చూడండి. ఈ డెకరేషన్ ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ వచ్చి పెద్ద పండుగ జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దది, హైలైట్గా జరుపుకుంటారు. అది ఏప్రిల్లో జరుపుకుంటారు. గుహ అంత పెద్దదిగా లేదు ఫ్రెండ్స్, చిన్నది ఇది. బొర్రగోల కన్నా చాలా చాలా అంటే చాలా చిన్నది ఇది. చూడు మాలాగా వచ్చి చాలామంది ఆనందించుకుంటారు, ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నారు. మరి ఆ లోపల డెకరేషన్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ చిన్న విగ్రహం ఉంది. చూడడం అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, గుహ ఇది మొత్తము. ఇంకా కొండపైన వెళ్ళి ఎలా ఉంటుంది అనేది మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు అన్నీ వ్యూ పాయింట్ అన్నీ చూపిస్తాను. గుహ అయితే మొత్తం చూడడం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ కొండపైన అయితే వచ్చాము. నా వెనకతల ఉన్నది చిన్న చెరువు, అది ఎండిపోయి ఉంది. కానీ అది సీజన్లో ఎలా ఉంటుంది అనేది మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తాను. మాలో తినడానికి అయితే రెడీ అయిపోయారు. ఇప్పటికీ 3 గంటలు అయిపోయింది కదా, ఆకలి ఆకలి అని ఇది అయిపోతున్నారు. తినడానికి కూర్చొని ఉన్నారు అందరూ. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భోజనం అయిపోతుంది. భోజనం అయిపోయిన తర్వాత మీకు ఈ కొండపైన ఉన్న వ్యూ పాయింట్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు డ్రోన్తో కవర్ చేసి అన్నీ. ప్రస్తుతానికైతే ఇక్కడ చెరువు కూడా ఎండిపోయి ఉంది. అదే సీజన్ టైంలో అయితే ఎలా ఉంటుంది అనేది మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్.
చూశారు కదండి, ఎంత బాగుంది. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నేను అంత కష్టపడి తీసాను. మరి ఇలాంటి వీడియో మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోతో మంచి వీడియోతో నేను వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా మంచి వీడియో చేయగలుగుతాను. మరి సరే అయితే బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను నేను.